హాయ్ అండి, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ నేను మా టెర్రస్ చూపిస్తాను కదా. సో ఇది మా టెర్రస్ అండి. ఒక్క ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ ఉంటాయి. చాలా పెద్ద టెర్రస్. ఆపోజిట్లో కైలాసగిరి కనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, వ్యూ మాత్రం అద్రిపోతుంది. చాలా బాగుంటుంది. మంచి క్లైమేట్లో పైకి వెళ్తే బాగుంటుందండి. సో నాకు కావాల్సిన పువ్వులన్నీ కూడా నేను ఇక్కడే తీసుకుంటాను. అంటే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే దొరుకుతుంది పువ్వులు. లేదు అంటే చాలా మంది లేచి పూజ చేసుకుంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు. బై ఛాన్స్ మనకి ఒక 2-3 ఉన్నా సరే హ్యాపీ. సో బై లక్ నాకు చాలా ఉన్నాయి పువ్వులు. నేను నాకు కావాల్సిన పువ్వులన్నీ తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కటి నాకు ఇందులో కొన్ని తెలుసు, కొన్ని పేర్లు కూడా తెలియదు. ఇది పక్కన చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్. చాలా బాగుంది. వర్షం పడింది కదా ఒక 3-4 డేస్ లైన్గా. సో అందుకే బాగా పువ్వులు వచ్చాయి. నేను బయట కొనండి, నేను మా టెర్రస్ పైన నేను పువ్వులు అనేది తీసుకుని కిందకి వెళ్ళి పూజ చేసేస్తాను. పూజ అంటే ఏం లేదు, దీపారాధన, జస్ట్ దీపం పెడతాను అంతే. ఈ ఫ్లవర్ బాగుంది కదా, కానీ ఆ ఫ్లవర్ నేమ్ తెలియదు, కానీ చాలా బాగుంది. ఇంతేనండి. ఇది పైకి వచ్చి నేను అన్ని చూసుకొని నాకు కావాల్సిన పువ్వులన్నీ తీసుకొని వెళ్ళిపోతాను. ఇది వామాకు, చాలా మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది అసలు. ఇది ఏంటి అంటే శంఖం పూలు అంట, బ్లూ కలర్. దీనికి పువ్వులు ఒక ఆవిడ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇది దేనికంటే హాట్ వాటర్లో వేసుకొని తాగుతారంట మార్నింగ్. చాలా బాగుంటుందంట. అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని అది తాగుతారు. బట్ నాకు ఏ హెల్త్ బెనిఫిట్స్ తెలీదు. నేను గూగుల్లో చూసి తెలుసుకొని మీకు నేను మళ్ళీ చెప్తాను. చూసారా, నాకు కావాల్సిన పువ్వులను తీసుకున్నాను. క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. నెక్స్ట్ బ్లాగ్లో నేను దీపం ఎలా పెడతాను అనేది నీకు చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ నార్మలే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు.